విజయ్కి ఈయనకి ఎక్కడ పోలిక, విజయ్కి మనకు పోలిక. ఎందుకంటే 3 ఏళ్ల నుంచి మనం బహుజన రాజ్యం కావాలంటున్నాం. స్త్రీల హక్కుల గురించి మాట్లాడినాం, షీ టీమ్స్ గురించి మాట్లాడినాం. తర్వాత బహుజన రాజ్యం అంటే ముఖ్యంగా బీసీ రాజ్యం వస్తే ఏమవుతుందో చెప్తా ఉన్నాం. ఉచిత విద్యను ఎట్లు ఇస్తామో చెప్పినాం, ఉచిత వైద్యాన్ని ఎట్లు ఇస్తామో చెప్పినాం. అత్యంత పీడితులుగా ఉన్న నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగమే పీడితులం, దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలో కళ్ళకు కట్టినట్టు వివరించినాం. ఏంటంటే చెప్పిండు ఆయన బీఆర్ఎస్కు ఆడ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్కి వచ్చే, మళ్ళీ బీజేపీకి వచ్చే, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే. ఎక్కడుంటే అక్కడ తిడుతుండా లేదా? అంటే పార్టీలు మారిండంటారా? పార్టీలు మారిండు. పార్టీ మారనంత వరకేమో బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ నా అన్న తమ్ముడు అలాగేళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి బాధ చెప్తా ఉన్నాం. మన దొంగలేందో ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కాబట్టి మనం పట్టాలంటున్నాం. ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేదట, మనం పట్టాలనా లేదా? గతంలో కవి ఏం చెప్పిండు, పక్కోడు తప్పు చేస్తే పొలమర దాకా ధర్మాలి, ఇంటోడు తప్పు చేస్తే గాన్నే బొంద పెట్టాలన్నాడు కదా. మరి పెట్టాలనా వద్దా? మనం గిన్ని మోసాలు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ నాయకుని తిడుతుంది, నీ వెంట ఉన్న వాళ్ళని మోసం చేస్తుంది. కోదండరామరెడ్డి సార్ మంచి ఆయన కాళ్ళు మొక్కి ఆయన కాలు పట్టి గుంజే ఎక్కడ ఉంటుంది? ఒక నిబద్ధతతో పని చేద్దాం అంటున్నాం. మరి